నా పేరు బాలకృష్ణ. మా వైఫ్ ఎంఎం సుప్రియ ఎం. మేము సూళ్ళూరుపేట నుంచి వచ్చాము. యాక్చువల్‌గా మాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుకి ఆల్రెడీ 11 ఇయర్స్. మేము మా బాబు పుట్టిన 3 ఇయర్స్ తర్వాత యాక్చువల్‌గా ప్లాన్ చేసుకున్నాం. దీనికి ప్రెగ్నెన్సీ కోసం. కానీ ఒక 8 ఇయర్స్‌గా తిరుగుతా ఉన్నాం. అంతా తిరిగాం, నేచురల్‌గా చూసాం, అన్నీ చూసాం, కుదరలేదు. అలాగా సరే ఇక్కడ సజెషన్ ఇస్తే తిరుపతికి వచ్చాము. అలాగా తిరుపతిలో కూడా 4వ, 5వది ఇది. అది కూడా అంతగా అనిపించలేదు, మంచిగా ఉంటుందనేసి అనుకోలేదు. కానీ లాస్ట్‌కి ఈడికి వచ్చాము. ఈడ జస్ట్ ఊరికే ఎంక్వైరీ చూసుకుందాము అనేసి వచ్చామనమాట. కానీ రాగానే ఇక్కడ రిసీవింగ్ బాగుంది. డాక్టర్ కాడికి వెళ్తే ఫుల్ హ్యాపీ అయిపోయామన్నమాట. ఆమె మేడం పేరే చెప్తున్నారు, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏమేమి చేస్తారన్నారు, నీట్గా చెప్పారు. మేడం కూడా మేము ఇంప్రెస్ అయిపోయామన్నమాట. మేడం చూసి, మేడం మాట్లాడే విధానం కానీ, మేడం చూసిన విధానం కానీ ఇంప్రెస్ అయిపోయి అక్కడికక్కడే మేము ఓకే చేసేసుకుంటాం అనేసి కన్ఫర్మ్ చేసాం అన్నమాట. యాక్చువల్గా మేము జస్ట్ ఎంక్వైరీకే వచ్చాం. ఇక్కడ చుట్టుపక్కల ఒక 4-5 ఫెర్టిలైటీ సెంటర్కి కూడా వెళ్ళాం. కానీ అక్కడ అంత రెస్పాన్స్ అంతగా మాకు నచ్చలేదు. శ్రీదుర్గా మేడం సూపర్, దాని డౌట్ లేదు. మేడం మాట్లాడే విధానం అక్కడే చూపించారు. మాకు కూడా ఆల్రెడీ చేసిన కేసెస్ అన్ని రెఫరెన్స్ అని కూడా చూపించారు. అన్నీ బాగా మాట్లాడారు, చెప్పేశారనమాట. అయిపోతుంది, ఖచ్చితంగా చేస్తామన్నట్టుగానే చెప్పారనమాట. సో ఓకే, మేడం చూసినాక మాకు నమ్మకం వచ్చింది. ఫర్టిలైటీ స్టాఫ్ కూడా మాకు బాగా నచ్చారు. అందరూ ట్రీట్మెంట్ కానీ అంత రెస్పాన్స్ కానీ బాగుంది. ఎక్కడ ఏమీ తక్కువ వెళ్ళిపోకుండా నీట్గానే మనం అడిగింది చెప్తున్నారు. సో అందువల్ల మాకు నచ్చింది. అంత మాట్లాడుకున్నాము. సేమ్ ట్రీట్మెంట్ మేడం చెప్పినట్టు ఎంఐ ఫాలో అయింది. సో ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిపోయాము. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంత క్రెడిట్ అంతా గోస్ టు పెట్టిన డౌట్ అయితే లేదు. మేడం అయితే మాత్రం బాగా చూసుకున్నారు. దాంట్లో మాత్రం ఏమి ఇష్యూసే లేదు. నాకు తెలిసి అయితే ఇష్యూస్ ఏం కనబడలేదు. ఓకే, థ్యాంక్ యూ.